హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. సమ్మర్ వస్తే చాలు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తిని బోర్ కొట్టేసిందా? అయితే పండ్ల గుణాలతో హెల్దీగా మైండ్ రిఫ్రెష్ అయిపోయే అమృతం లాంటి ఫ్రూట్ కస్టర్డ్ మీకోసమే. ఈరోజు మన ఛానల్లో నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోతూ ప్రతి బైట్లోనూ పండ్ల క్రంచీనెస్తో ఉండే రాయల్ ఫ్రూట్ కస్టర్డ్ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం గ్లాస్ తీసుకొని 1 స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పావు లీటర్ పాలు తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పాలల్లోంచే 1 కప్ పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి మనం తీసుకున్న కప్పు పాలు అందులో వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాలు స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా మరిగించుకోవాలండి. పాలు బాగా మరిగిన తర్వాత చూడండి, మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలను కూడా అందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ బాగా పలుచగా రాకూడదు, అలాగని టైట్గా రాకూడదండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ద్రాక్ష పళ్ళను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మామిడి పండును కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే దానిమ్మను కూడా కట్ చేసుకొని గింజలు ఒలుచుకొని పక్కన పెట్టాలండి. చూడండి, ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని అందులోకి యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ కూడా అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న కస్టర్డ్ని కూడా అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే చల్లని ఫ్రూట్ కస్టర్డ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఈ సమ్మర్కి మీ ఇంట్లో పక్కాగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్పూన్ఫుల్ స్టోరీస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.